అందరికీ నమస్కారం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. మీరు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న అడ్మిట్ కార్డ్ వచ్చేసింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అవునండి, ఇది నిజంగా ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు, వాళ్ల కలలు అన్నీ ఈ ఎగ్జామ్తో ముడిపడి ఉన్నాయి. అందుకే ఇప్పుడు చెప్పబోయే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? అసలు ముందుగా కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, అప్లై చేసింది 40 లక్షల మందికి పైగా, కానీ ఉన్న ఖాళీలు కేవలం 5,810. అంటే పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం దగ్గర్నుండి ప్రతి స్టెప్ చాలా ముఖ్యం. ఒక్క చిన్న తప్పు కూడా చేయకూడదు. సరే, ఇక మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే మన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ CBT-1 ఎగ్జామ్ కోసం అడ్మిట్ కార్డులను అఫీషియల్గా రిలీజ్ చేసేసింది. సో మీ వెయిటింగ్కి ఇక ఫుల్ స్టాప్ పడినట్లే. రైట్, ఇప్పుడు కొన్ని చాలా ముఖ్యమైన డేట్స్ ఉన్నాయి. వీటిని వెంటనే మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. టైం అస్సల్లేదు. ఓకే, ఈ టైంలైన్ని ఒకసారి చూడండి. అడ్మిట్ కార్డులు మార్చి 12వ తేదీన రిలీజ్ అయ్యాయి. ఇక ఎగ్జామ్స్ ఎప్పుడునుంచంటే మార్చి 16 నుంచి మొదలు. అంటే ఇంక కొన్ని రోజులు మాత్రమే టైం ఉంది. ఈ పరీక్షలు మార్చి 27 వరకు జరుగుతాయి. సో సమయం చాలా వేగంగా పరిగెడుతోంది, గమనించండి. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ అడ్మిట్ కార్డ్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ప్రాసెస్ చాలా సింపులే, కానీ ప్రతి స్టెప్ని జాగ్రత్తగా ఫాలో అవ్వడం ముఖ్యం. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ rrb.digilock.comకి వెళ్ళండి. వేరే ఏ సైట్కి వెళ్ళొద్దు. అక్కడ మీకు CEN 06-2025 అడ్మిట్ కార్డ్ అనే ఒక లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఆ తరువాత మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. సబ్మిట్ కొట్టగానే మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. వెంటనే దాన్ని PDF ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుని 1 కాదు 2-3 ప్రింటౌట్లు తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ హడావిడిలో ఒకటి మిస్ అయినా ఇంకోటి బ్యాకప్గా ఉంటుంది. డౌన్లోడ్ చేసిన వెంటనే మీరు చెయ్యాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పనేంటంటే మీ వివరాలన్నీ చెక్ చేసుకోవడం. మీ పేరు, రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, ఎగ్జామ్ డేట్, షిఫ్ట్, టైం అండ్ ముఖ్యంగా ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ ప్రతిదీ అక్షరం సరిచూసుకోండి. ఏ చిన్న తేడా ఉన్నా అసలు లైట్ తీసుకోవద్దు. వెంటనే మీ రీజనల్ ఆర్ఆర్బీ హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి. సరే, అడ్మిట్ కార్డ్ చేతిలో ఉంది, అంతా ఓకే. మరి ఎగ్జామ్ రోజు ఏం చేయాలి? దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది చూడండి. ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినవేంటంటే ప్రింటెడ్ అడ్మిట్ కార్డ్ అంటే హార్డ్ కాపీ, దాంతోపాటు ఒక ఒరిజినల్ ఫోటో ఐడి, ఆధార్, పాన్ కార్డ్ ఏదైనా పర్వాలేదు. ఇక అస్సలు తీసుకురాకూడనివేంటంటే మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, క్యాలిక్యులేటర్లు, పుస్తకాలు ఇలాంటివేవీ లోపలికి ఎలో చేయరు. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, గుర్తుంచుకోండి. ఇవి కొన్ని ప్రో టిప్స్, చాలా హెల్ప్ అవుతాయి. వీలైతే ఎగ్జామ్కి ఒకరోజు ముందే వెళ్ళి మీ సెంటర్ ఎక్కడుందో చూసుకోండి. రూట్ తెలిసిపోతుంది, టెన్షన్ తగ్గుతుంది. ఇక ఎగ్జామ్ రోజు రిపోర్టింగ్ టైంకి కనీసం 1 గంట ముందే అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోండి. గేట్ క్లోజ్ చేశాక 1 నిమిషం లేట్ అయినా సరే లోపలికి పంపరు. సరే, ఇప్పుడు చాలామంది ఎదుర్కొనే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడదాం. అదేంటంటే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవ్వకపోవడం. ఒకవేళ మీకు ఇలా జరిగితే అస్సలు టెన్షన్ పడొద్దు. ఏం చేయాలో చూద్దాం. ఒకవేళ మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవ్వకపోతే ఏం చేయాలి? దీని గురించి చాలామందికి టెన్షన్ ఉంటుంది కదా. డోంట్ వరీ, సొల్యూషన్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్, మీ బ్రౌజర్లో క్యాష్, కుకీస్ క్లియర్ చేయండి. అప్పటికి రాకపోతే స్టెప్ 2, వేరే బ్రౌజర్తో కానీ లేదా వేరే ఫోన్, కంప్యూటర్తో కానీ ట్రై చేయండి. థర్డ్ స్టెప్, అఫీషియల్ సైట్లో మీ అప్లికేషన్ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ చేసినా ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే ఇక అస్సలు టైం వేస్ట్ చేయకుండా వెంటనే మీ రీజనల్ ఆర్ఆర్బీ హెల్ప్ డెస్క్ని కాంటాక్ట్ చేయండి. ఇదే ఫైనల్ సొల్యూషన్. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ అడ్మిట్ కార్డ్ అనేది జస్ట్ ఒక పేపర్ కాదు. ఇది మీ లక్ష్యం వైపు మీరు వేస్తున్న మొదటి అడుగు. సో ముందు ఈ ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మీ జాబ్ కూడా మీదే. ఇప్పుడు మీ చేతిలో హాల్ టికెట్ ఉంది. మరి ఇన్ని నెలలుగా మీరు పడిన కష్టాన్ని జీవితాంతం నిలిచిపోయే కెరియర్గా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి. మా అందరి తరపున మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి.